రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయు అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా ఆమె అతనితో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను కాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలువారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీతోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.